కోత్వాల్గూడ క్రషర్పై రాఘవ కన్స్ట్రక్షన్ నిర్వాహకుల మాయమాటలు పరాకాష్ఠకు చేరాయి. తెరపైకి కొత్తగా తిరుమల ఇండస్ట్రీస్ క్రషింగ్ కంపెనీకి తెచ్చి శుద్ధపూసనంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా పొంగిరెడ్డి కంపెనీకి అండగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. క్వారీ పత్రాలు చూపకుండా ఆరోపణలు, బెదిరింపులకు పాల్పడ్డారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వ్యవహారం గుట్టురట్టు కావడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది. ఈ వివాదం నుంచి మంత్రి కంపెనీని బయటపడేసేందుకు రాఘవ ప్రతినిధులతో పాటు కొందరు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. కొత్తగా మరో కంపెనీని తెరమీదికి తెచ్చారు. క్రషర్ రెడీమిక్స్ ప్లాంట్ సదర్ కంపెనీదేనని రాఘవ కన్స్ట్రక్షన్స్ శుద్ధపూస అంటూ మాయమాటలు చెప్పి మభ్యపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. నిరుపేదల గుడిసెలపై విరుచుకుపడుతున్న అధికార యంత్రాంగం ఎలాంటి అనుమతులు లేకుండా సాగుతున్న క్రషర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. క్లోజర్ ఉత్తర్వులు ఉన్న రెవెన్యూ, మైనింగ్, పీసీబీ అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదన్న ప్రశ్నలకు సైతం స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా అధికార యంత్రాంగం చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ప్రజల వాళ్ళు మాత్రం బుకాయింపులతో పాటు బెదిరింపులకు దిగడం కొసమెరుపు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలో నిర్వహిస్తున్న క్రషర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కు చెందిందని బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధి గోపాలకృష్ణ, కొందరు కాంగ్రెస్ నేతలు కలిసి క్రషర్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించి తెల్ల కాగితంపై ఒక ప్రకటన విడుదల చేశారు. తమ కంపెనీ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడితే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాఘవ ప్రతినిధి గోపాలకృష్ణ బెదిరించాడు. అన్ని రకాల అనుమతులతోనే తాము రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మెటీరియల్ సరఫరా చేస్తున్నట్లు మరొక వ్యక్తి చెప్పాడు. కానీ అనుమతి పత్రాల్ని కానీ చూపలేదు. సంబంధిత డాక్యుమెంట్లు ఇవ్వాలని మీడియా ప్రతినిధులు కోరగా ఇస్తామంటూ అక్కడి నుంచి జారుకున్నారు. కొత్వాల్గూడ పరిధిలో ఉన్న క్రషర్ రెడీమిక్స్ ప్లాంట్కు అనుమతి లేదని స్వయానా గనులు, రెవెన్యూ శాఖ అధికారులే తేల్చి చెప్పారు. గత ఏడాది నుంచి అనేక దఫాలుగా కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరి అలాంటప్పుడు అనుమతులు లేవంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్ నేతలు, రాఘవ, తిరుమల కంపెనీల ప్రతినిధులు ఎలా ఖండించగలుగుతారు? తమ కంపెనీ 1988లో అనుమతులు తీసుకున్నదని తిరుమల ప్రతినిధి తెలిపారు. 2008లో మూతబడిన తర్వాత తిరిగి ప్రారంభించేటప్పుడు మళ్లీ ఎందుకు అనుమతి తీసుకోలేదు? అసలు 1988లో కంపెనీ ఎక్కడ క్రషింగ్ కోసం అనుమతి తీసుకుందో అక్కడ ఏర్పాటు చేయకుండా ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసింది? క్రషర్ తిరుమల కంపెనీ నిర్వహిస్తే అక్కడ ఉన్న కంటైనర్ పై రాఘవ కన్స్ట్రక్షన్ అని ఎందుకు రాశారు? బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత రాత్రి ఎందుకు రంగు మార్చారు? తాము కరెంటు కనెక్షన్ కోసం దరఖాస్తు చేస్తే అధికారులు తిరస్కరించినట్లు తిరుమల క్రషింగ్ కంపెనీ ప్రతినిధి కుమార్ రాజు చెప్పారు. అంటే అది అక్రమమని ఇంతకంటే రుజువు ఏం కావాలి?